హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? చాలా రోజులు అయింది మన వీడియోలు వచ్చి. సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. మేము కూర్గులో ఉన్న ఒక డిఫరెంట్ సైట్ పాయింట్కి అయితే వెళ్తున్నాము. దాని పేరు వచ్చి మండలపట్టి. ఇక్కడ నుంచి మన ఓన్ వెహికల్స్ అయితే వెళ్ళవు, ఎందుకంటే ఆ రోడ్డు చాలా ఆఫ్ రోడ్డు, మొత్తం హిల్ స్టేషను. సో రూట్ తెలియని వాళ్ళు వెళ్తే మాత్రం చాలా కష్టపడతారు. అందుకని ఇక్కడ జీప్స్ అయితే ఉంటాయి. మనం ఇద్దరు కానీ నలుగురిని కానీ దాన్ని బట్టి వాళ్ళు ఛార్జ్ చేస్తారు. సో కపుల్కి అయితే 1000 to 1500 ఛార్జ్ చేస్తూ ఉన్నారు. సో ఒక జీప్లో 4 to 6 మెంబర్స్ని తీసుకెళ్తారు వాళ్ళు. చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అండి. ఎవరైనా టూర్ ప్లాన్ చేస్తే మాత్రం తప్పకుండా ట్రై చేయండి. మొత్తం ఆఫ్ రోడ్ ఎక్స్పీరియన్స్. మనం లదాఖ్ అలాంటి చోట్లకు వెళ్ళినప్పుడు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుందో అలానే ఉంటుంది. ఇది కొంచెం హైయెస్ట్ పాయింట్కి వెళ్తాము, చుట్టూ నేచర్ ఉంటుంది. ఆ డ్రైవర్స్ మాత్రం చాలా బాగా డ్రైవ్ చేస్తున్నారు. వీళ్ళు ఎంత ఎక్స్పీరియన్స్ ఉంటే అంత కేర్ఫుల్గా తీసుకెళ్తా అన్నారు. మొత్తం మీకు లాస్ట్లో చూడండి, ఆ వ్యూ అయితే చాలా బాగుంటుంది. సో తప్పకుండా వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి. సో మేమైతే ఈవినింగ్ స్టార్ట్ అయినాము, ఎందుకంటే సన్సెట్ చూడడానికి చాలా బాగుంటుంది. అంత హైయెస్ట్ పాయింట్ నుంచి ఎప్పుడు కానీ వ్యూ పాయింట్ నుంచి సన్ రైజ్ కానీ సన్సెట్ కానీ చూస్తేనే మనకి చాలా థ్రిల్లింగ్గా అనిపిస్తుంది. మేము ఈవినింగ్గా స్టార్ట్ అయ్యాము. సో మేమైతే స్టార్ట్ అయిపోయాము. మాతో పాటు ఇంకా 2 కపుల్ ఉన్నారు. 4 మెంబర్స్ ఒక జీప్లో వెళ్ళామండి. దారింటి అయితే అసలు వెళ్తున్నప్పుడు ఫస్ట్ కొంచెం భయం వేసింది, ఎందుకంటే ఇటు సైడ్ మొత్తం వెళ్ళే కొద్దీ హైయెస్ట్కి వెళ్ళే కొద్దీ ఒక పక్క అంతా లోయ మాత్రమే ఉంది. ఆ రోడ్డు కూడా చాలా మొత్తం ఆఫ్ రోడ్డే, మొత్తం రాళ్ళు గుట్టలాగా ఉంది. కొంచెం చోట ఎక్కువ హైట్ ఉంది, కొంచెం చోట తక్కువ గుంతలాగా ఉంది. బట్ చాలా అంటే చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. మనం చుట్టుపక్కల చూసే కొద్దీ మనకు మొత్తం గ్రీనరీ కనిపిస్తుంది. ఇంకా ఏమి మనుషులు కానీ అలా ఏమి కనిపించరు. మొత్తం గ్రీనరీ, కొండలు, గుట్టలు. ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అనే చెప్పచ్చు. కానీ బ్యాక్ పెయిన్ ఇష్యూస్ అలా ఉన్న వాళ్ళు మాత్రం ట్రై చేయండి, అవాయిడ్ చేయండి, ఎందుకంటే కొంచెం బాగా అదురుతుంది ఇక్కడ. కొంచెం దూరం వచ్చినాక మళ్ళీ ఇక్కడ ఫారెస్ట్ చెకింగ్ పాయింట్ అయితే ఉంది. సో అక్కడ వెళ్ళి వాళ్ళు దానికి ఎంట్రీ ఫీజు అనేది పే చేసి, జీప్ వాళ్ళు దాంట్లో ఇంక్లూడెడే, పే చేసి మనల్ని తీసుకెళ్తారు. సో మేమైతే ఇంక మళ్ళీ అక్కడ పే చేసేసినాక స్టార్ట్ అయిపోయాము. మొత్తం ఒక 35 to 45 మినిట్స్ అయితే పడుతుంది అక్కడికి రీచ్ అవ్వడానికి. అక్కడికి వెళ్ళాక మనకు వాళ్ళు ఒక 2 to 3 అవర్స్ అయితే మనల్ని వదిలేస్తారు. తర్వాత మళ్ళీ వాళ్ళు రిటర్న్ తీసుకెళ్తారు. మనం ఏ జీప్లో అయితే వెళ్తామో వాళ్ళే మళ్ళీ మనల్ని రిటర్న్ తీసుకొస్తారు. కొంచెం దూరం మాత్రం రోడ్డు అయితే వేసున్నారు. కొంచెం దూరం అయితే అసలు రోడ్డు కాదు కదా, మొత్తం వాళ్ళు రాళ్ళపైన ఎక్కి దింపుతారు. సో ఫైనల్గా మనం ఆ ప్లేస్కి అయితే రీచ్ అయిపోయాము. ఈవినింగ్ కదా, ఓన్లీ కొన్ని వెహికల్స్ మాత్రమే ఉన్నాయి. ఇక్కడ నుంచి మళ్ళీ మనం పైకి పీక్ పాయింట్కి వెళ్ళడానికి కొంచెం వాక్ అయితే చేయాలి. ఇక్కడ వ్యూ పాయింట్ గురించి కొన్ని డీటెయిల్స్ అయితే మెన్షన్ చేసినారు. నో డ్రోన్ జోన్ అని పెట్టేశారు. అక్కడి నుంచి అయితే మనం ఓన్లీ కెమెరాసే యూజ్ చేయొచ్చు. ఇదంతా కూడా మనకు ఆఫ్ రోడ్ ఎక్స్పీరియన్స్. వాక్ చేయడానికి కూడా మొత్తం రాళ్ళపైనే నడచాలి. సో ఇక్కడైతే ఫ్యామిలీస్, పిల్లలు అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈవినింగ్ అవడం వల్ల కోల్డ్ బ్రీజ్ అనేది చాలా బాగా వస్తుంది. చల్లగా క్లైమేట్, చుట్టూ ప్రశాంతంగా ఉన్నింది చూడ్డానికి మాత్రం. మనమంతా హైట్ నుంచి చూసినప్పుడు చుట్టూ గ్రీనరీ, ఆ లోయలు చాలా బాగుండిందండి. ఇలాంటి ప్లేసెస్ మనకి వర్త్ అనిపిస్తాయి. అంత కష్టపడి వెళ్ళినా కూడా. ఎంతసేపు మనం సిటీ లైఫ్ అలా ఇలా తిరుగుతూ ఉంటాము. ఇలాంటి పీస్ఫుల్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడే మనకి నేచర్ గురించి తెలుస్తుంది. సో ఇలా మనం బాగా పై దాకా నడుచుకుంటూ వెళ్ళాలి. అక్కడి నుంచి మనకి చుట్టూ వ్యూ అయితే కనిపిస్తుంది. ఆ మేఘాలు లాస్ట్లో కింద లేయర్లో ఉన్నప్పుడు ఎలా అయితే చల్లగా మనకు ఒక తగులుతుంది కదా, మేము వెళ్ళే టైంకి అక్కడ అలా అయితే వస్తుంది. తొలకరి చినుకులు అంటారు, అది ఫుల్ వర్షము కాదు, అలా అని చెప్పి డ్రైగాను కాదు. చాలా బాగుంది ఆ ఎన్విరాన్మెంట్ అయితే ఎంజాయ్ చేయడానికి. ఇక్కడ నుంచి చూడండి, మొత్తం మనకు చుట్టూ కొండలే. ఆ కొండలన్నీ కూడా పొగమంచుతో కప్పేసి ఉన్నాయి చుట్టుపక్కల అంతా కూడా. ఇక్కడ మనకి 2-3 వ్యూ పాయింట్స్ ఉన్నాయి, వాటి పైకి ఎక్కి కూడా మనం చూడొచ్చు. సో చాలా మంచి ప్లేస్ అండి. ఎవరైనా కూడా ఫ్యామిలీకి కానీ ఫ్రెండ్స్తో కానీ వెళ్ళి కాసేపు ప్రశాంతంగా కూర్చొని ఎంజాయ్ చేయాలనుకుంటే ఇలాంటి ప్లేసెస్ని నేనైతే రికమెండ్ చేస్తాను. ఎందుకంటే ఎంతసేపు పొల్యూషన్లో, సౌండ్లో ఉండకుండా ఒక ప్రశాంతమైన వాతావరణానికి వెళ్ళాలనుకుంటే ఇలాంటి ప్లేస్ని సెలెక్ట్ చేసుకొని చూడండి. అసలు అంతా పొగమంచే అది. సో సన్సెట్ కూడా చూడ్డానికి మనకి సూర్యుడు కనపడలేదు, అంతా పొగమంచుతో కప్పేసి ఉంది. కానీ ఆ పొగమంచుతో ఆ గ్రీనరీ చూడ్డానికి మాత్రం చాలా బాగా అనిపిస్తుంది మనకి. మేమైతే ఇంకా రిటర్న్ స్టార్ట్ అయిపోయాము, ఎందుకంటే ఆల్రెడీ 6 అయిపోతూ ఉన్నింది. ఇంకా చీకటి అయిపోతే మళ్ళీ డ్రైవింగ్ చేయడానికి వాళ్ళకి చాలా కష్టం అని చెప్పి వాళ్ళు ముందే చెప్పారు. 6 లోపల మళ్ళీ మనము పార్కింగ్ స్పాట్కి వెళ్ళిపోతే మళ్ళీ మనల్ని వాళ్ళు రిటర్న్ తీసుకెళ్ళిపోతారు. సో ఇదండి మందల్పట్టి వ్యూ పాయింట్ గురించి. సో ఎవరైనా కూర్గ్ ప్లాన్ చేసుకుంటే తప్పకుండా మీరు ఈ ప్లేస్ విజిట్ చేస్తుంటే కామెంట్లో తప్పకుండా మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.
So see you on next video guys. Please like, share and subscribe my videos. Thank you so much.